అమరావతి రాజధాని అంశంపై మరోసారి మాటల యుద్ధం తీవ్రమైంది. మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అయితే ప్రతిపక్ష నాయకులు ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేస్తున్నారని ఆరోపించిన మంత్రి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నిలబెట్టుకుంటూ చేస్తున్నటువంటి పరిపాలన చూసి తట్టుకోలేక వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి విషం కక్కుతా ఉన్నాడు. ఇలాంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉండకూడదని చెప్పి సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారే ఆ రోజున ఈ రాష్ట్రానికి దూరంగా పెట్టి, ఈ రాష్ట్రంలో ఉంటే ఈ క్రిమినల్ మెంటాలిటీతో ఉన్నటువంటి వ్యక్తి వల్ల ఈ రాష్ట్రం ఒక క్రిమినల్ రాష్ట్రంగా మారద్దని చెప్పి, మరో బీహార్ గా మారద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారే రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలోకి అడుగు పెట్టొద్దని చెప్పి చెప్పారని రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయం. ఈ విషయం విజయమ్మ గారు చెప్పారు అని చెప్పి సాక్షాత్తు రోసే గారే మాట్లాడినటువంటి విధానం మనందరికీ తెలిసినటువంటి విధానం. అంటే ఎంత క్రిమినల్ మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి కాకపోతే ఇవాళ రాష్ట్రం 5 సంవత్సరాలు ఆనాడు 14, 19 రాష్ట్ర విభజన జరిగి ఇబ్బందుల్లో ఉంటే ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టాడు, కులాల మధ్యన చిచ్చు పెట్టాడు. 151 మంది ఎమ్మెల్యేలు 19లో గెలిస్తే ఆ 151 మంది ఎమ్మెల్యేలతో ఈ రాష్ట్రాన్ని ప్రజావేదిక కూల్చివేత నుంచి మొదలుపెట్టి బుల్డోజర్లతో మరి ఏ రకంగా సర్వనాశనం చేశాడో మనం అందరం కూడా చూసాం. అమరావతిలో 5 ఏళ్లు మీరు ఏం చేయలేదే? శ్మశానం అన్నారే అమరావతిని, బీడు భూములు ఉన్నాయి అన్నారే అమరావతిని ఒక ఉద్దేశపూర్వకంగా సర్వనాశనం చేయాలని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా? ఇవాళ మీరు అక్కడికి వచ్చి రైతులకు అన్యాయం జరిగిపోతుందని చెప్పి ఒక అసత్యపు ప్రచారం చేయడానికి మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరం. ఇక్కడ చాలా పారదర్శకంగా అక్కడ ఇచ్చినటువంటి భూములన్నీ కూడా అక్కడ ఆ ప్రాంత అభివృద్ధి కోసం అక్కడ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం చేయడానికి వచ్చినటువంటి సంస్థలకు భూములు ఇస్తూ అక్కడ ఒక పక్క ఎడ్యుకేషన్, ఒక నాలెడ్జ్ సెంటర్ గా అమరావతి ఉండాలి, ఒక